మధ్యన మన బడ్జెట్ చూడాలి. బడ్జెట్ అంటే అంకెల గ్యారంటీ కాదు, అది కేవలం లెక్కల వట్టి అంకెల విషయం కాదు, ప్రజల జీవితానికి సంబంధించిన బడ్జెట్ ఉండాలి. ఎందుకంటే ఏ రాష్ట్రం కానీ కేంద్రం ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఏ బడ్జెట్ నాకు పదలేదు. ఈ బడ్జెట్ ను చూస్తే గత 2 ఏళ్ల బడ్జెట్ కు దీనికి ఏమి తేడా లేదని చెప్తుంది. అవే అంకెలు మళ్ళీ వేస్తున్నారని చెప్తుంది. ఎందుకంటే ఓ మాట అంటే మళ్ళీ ప్రతిపక్షాల చెప్పుల్లో కాలు పెట్టినట్టు ప్రజల చెవులు 2 సంవత్సరాలకి కూడి పెడుతున్నాం. ఇప్పుడు ఆ మాట నాటి నేను మొదలు ఆ బడ్జెట్ రాగానే ఇప్పుడు 4వ టీవీ మాట్లాడుతున్నాను. మొదటి టీవీలో అన్న సార్ రామారావు సార్ ఇప్పుడు ఇంతకుముందే టీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు నాకు తెలియదు అయ్యా, నేను వాళ్ళకి చూడలేదు, నేను అంటున్నాను 2 ఏళ్ల నుంచి ప్రజల చెవులు పూలు పెడుతున్నారు అని. ఎందుకంటే ఒక్కసారి చూడండి, మొత్తం బడ్జెట్ ఒకసారి చూసుకుంటే ఇప్పుడు బడ్జెట్ 2 అంశాలు, ఒకటి ప్లాన్ బడ్జెట్, అంశాలు. అసలు ప్లాన్ బడ్జెట్ అనేది ఎట్లా ఉండాలి? పథకాలకు, సంక్షేమం, అభివృద్ధికి దానికి కేటాయించేది ఉండాలి. దాంట్లోనే ఏముంటది? జీతాలు, జీతభత్యాలు, పెన్షన్లు, అట్లాగే ఇది రోజువారీ ఖర్చు, సాధారణ ఖర్చు ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారు 1కి 4 సార్లు ఆ మధ్యాహ్నం పోసిన రూపాయి రాదు, చంపిన రూపాయి రాదు, ఏం చేసుకుంటారో పోసుకుంటారో తీసుకుంటారు అన్నప్పుడు కొన్ని వాస్తవాలు చెప్పింది. 18,000 కోట్ల రూపాయలేమో ఆదాయం ఉన్నది, 25,000 కోట్లు ఖర్చు ఉన్నది. నిన్ననే పంచాంగం చదువుకున్నాం కదా లక్ష్మణ గారు, నిన్న మొత్తం అంతా అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఉందో 5 ఆదాయం 14 ఖర్చు, 12 ఆదాయం 16 ఖర్చు చూస్తున్నాం కదా. అట్లాంటప్పుడు ఇది ఏమైతుంది? 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ బడ్జెట్ భవిష్యత్ బడ్జెట్, మన తెలంగాణ బడ్జెట్ భవిష్యత్ ఏంటంటే 25,000 కోట్లు ఖర్చు ఉన్నది. అంటే ఏం చేయాలి? ప్రతి నెల 7,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తున్నది. అది ఎప్పటికీ 3 ఏళ్ళు 2 నెలలకి చెప్పింది. ఇవాళ 10,000 కోట్లు ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. లోటు ఉంది కదా. దీనికి లోటు అట్లా పెట్టుకొని గత బడ్జెట్ లో ఏవైతే నేను 2 పెట్టుకున్నాను, నా చేతిలో 2 అదున్నాయి, ₹1 తేడా లేకుండా అవే 20 గంటలే అవుతుంది. విద్యకు ఈ మధ్యన ఆకులూరు మురళి గారు నేను విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన తీసుకుంటాను. విద్యకు గతంలో మళ్ళీ ఆకులూరు మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, అయ్యే బడ్జెట్ పెంచండి 20% అన్న ఉండాలి బడ్జెట్ మొత్తంలో అన్నారు. అదే 26,000 కోట్లు టీచర్ల జీతభత్యాలు, పెన్షన్లు వీటికి సరిపోతుంది. హల్లి కలిసి నడుస్తుంది. ఇంకా 2 చాలా విషయాలు చెప్తాను. 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాను. అన్నవాడికే పోతుంది, 95% అన్నవాడికే పోతుంది అంతే. అదే ఏం లేదు, కొత్త రూపాయి ఒక్కరే లేదు. బాధ్యత గారు మీకు తెలుసు కదా, ₹1 వేస్తాను, కొత్తగా ఏం లేదు. నేను 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయిస్తాను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ 6 నెలలు అయింది. 6 నెలలకి మన గత బడ్జెట్ లో కేటాయించారు కదా, ఏమైంది? గత బడ్జెట్ లోనే 1000 కోట్లు ఇస్తా ఉన్నారు కదా. మరి ఆ బడ్జెట్ పోయింది 26, 27 బడ్జెట్. ఇప్పుడు రాముడు ఎవడో రాకాసుడు ఎవడు, డబ్బులు వస్తాయో రావద్దు. ఇంకోటి ఇంత విచిత్రం అంటే, చెవులో పువ్వు పెట్టడం అంటే 18,000 కోట్లు 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇస్తామంట. అయ్యా, రైతు భరోసా గురించి మొత్తం ప్రతిపక్షాలు కూడా తెలుసుకోవాల్సింది. మనకు రైతు కూడా మర్చిపోయింది మాధురెడ్డి గారు. రైతులు కూడా ఏమైందంటే ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయింది. ఏమైతుందంటే ఇప్పుడు వాడికి ఆఖరికి అన్నము వేదనకి ఔషధాన్ని ఒక సామెత ఉన్నది. వాడు అని మర్చిపోయిండ్రు. ఎన్ని బ్యాంకులు ఒక మాట చెప్తాను నేను. 18,000 కోట్ల రూపాయలు 26, 27 బడ్జెట్. మరి 25, 26 బడ్జెట్ లో కూడా 18,000 కోట్ల కేటాయించారు కదా. అది ఏమైంది? ₹1 ఖర్చు కాలే కదా అంటున్నారు. ఖర్చు పెట్టకుండా మళ్ళీ వచ్చే బడ్జెట్ ఖర్చు అయితే నాకు ఎట్లా నమ్మకం? ఒక ఉదాహరణ చెప్తాను. అన్ని 11 విడతలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. 12వ విడత పెట్టవలకలు ఏమైందంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఒకసారి అనుమతించారు, ఒకసారి అనుమతించలేదు. ఎందుకంటే ఇది ఒక్కటి చెప్తే మిగతా బడ్జెట్ దొంగతనం నేను చెప్తానంట. ఏమైంది? 12వ విడత బడ్జెట్ ను ఇది మన రైతు భరోసా, రైతు భరోసా ఇది అప్పుడు కూడా రైతు బంధుకి ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అనుమతించగానే ఎప్పుడు శివలాల్ గారు అంటుంటారు, ఏది హరీష్ రావు పోయి ఆయన సిద్దిపేట రేపటి నుంచి తపాడా పైసలు పట్టుకుని తీసుకోండి అన్నారు కదా. మరి ఎలక్షన్ కి ఆపేసింది. 12వ విడత రైతు బంధు పైసలు ఎప్పుడు ఇచ్చారంటే ఎలక్షన్లు వస్తేనే. బాంకడి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏది పండుగ వస్తేనే మన జేజబు అని ఎందుకంటే అందరూ ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అదే చెప్తున్నారు సార్. పండుగ వస్తే ఓట్ల పండుగ వస్తే రైతు బంధు. అయితే ఏమైంది? 2023 పరిస్థితికి వచ్చి 2024లో ఒక విడత చేసిన అదే రైతు అంటే మన రియల్ ఎస్టేట్ భూములకు, రాళ్ళు రప్పలకు, పెట్రోల్ బంక్ అన్నిటికీ 24 జనవరి మన ఏప్రిల్. తర్వాత ఏమైంది? 24లో మరి ఏప్రిల్ లో విడత వస్తుంది కదా, 25లో విడత, 24 డిసెంబర్ లో విడత వస్తుంది కదా. అంటే 13, 14 ఆ విడతలు ఎప్పుడు ఇచ్చిందంటే మళ్ళీ 25 జనవరి దాకా ఇచ్చుకుంటాం. 25 జనవరి నుంచి ఇప్పటిదాకా ₹1 బట్టి చెరువుకుంటున్నాను నేను. రైతు బంధు ₹1 పడ్డే. అంటే పోయిన సంవత్సరం 25, 26 బడ్జెట్ లో 18,000 కోట్లు కేటాయించారు కదా, ₹1 ఖర్చు కాలేదు. మళ్ళీ ఇప్పుడు 25, 20,000 పెడుతున్నారు. అంటే ఏంట? ఆ 2 విడతలు పాతే బాకున్నారు. రేపు ఏప్రిల్ వస్తే 3వ విడత. అంటే ఇది 13, 14, 15, 16 4 రావాల్సి ఉంటే ఒక 11, 12, 13 ఇచ్చారు. 14, 15, 16 ఎగబెట్టిండు. అంటే ఇప్పుడు 18,000 మళ్ళీ కేటాయించారు కదా. 18,000 ఎక్కడి నుంచి వచ్చిన జరిపోయిన లెక్క. ఇంకో మాట చెప్తా. పోయినసారి బడ్జెట్ లో 1000 కోట్లు రీజనల్ రెగ్యులర్ కేటాయించారు.
ఈసారి 1523 కోట్లు. ఊరు గారని పేరు లేవాలి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దాని ఖర్చు కాదు. మరి ఎక్కడ ఖర్చు పెట్టినట్టు వీళ్ళు? నేను ఇట్లా ప్రతి పద్ధతి రైట్ రామ్మోహన్ గారు, ఎస్ ఈ వాయిస్ కొంచెం రైట్ రామ్మోహన్ గారు. ఒక మాట చెప్తాను సార్, ఒక రెండు ఎందుకంటే బడ్జెట్ గురించి సగం చెప్తే ఒక దిక్కు అయినట్టు అయితే ఒకటి మాట చెప్పి ముగిస్తాను. రెండు ఏమైందంటే మీకు మహిళలకు మన భరోసా అనే దాని మీద మనకు బీమా ఇస్తా ఉంటున్నాం. బీమా పథకాన్ని ప్రవేశపెడతాను. దానికి కేటాయించింది ఏది? అసలు సామూహిక బీమా చేస్తారా లేకుంటే ఎవరు రైతుల వారు చేస్తారా? ఎవరు చేస్తారు? రైతు బీమా ఎటు పోయిందో తెలియదు కదా మనకైతే. అట్లా అని చూడండి, కొన్నిటికైతే అసలు దానికి దీనికి సంబంధమే లేకపోతున్నాడు. ఎస్టీ సంక్షేమం గురించి అన్ని అంత కలుపుతున్నారు. మళ్ళీ చూడండి, సంక్షేమ పథకాలకు 56,500 కోట్లు అన్నారు. మళ్ళీ వేరు చెప్తే ఈ బడ్జెట్ మొత్తం లెక్కలు చూస్తే 3,24,000 కోట్లు కాదు, 5,24,000 కోట్లు అవుతుంది. అంటే సామూహికంగా మొత్తం చూపెడుతున్నారు, మళ్ళీ పంతుల వారి వేరే చూపెడుతున్నారు. అప్పుడు ఏమైతుంది? డబల్ అవుతుంది కదా. అందుకని ఈ అంకెరెడ్డి చౌకులో పూపెట్టడం తప్ప ఏం లేదు. 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం ఇంకా గత కాలపు గురించి మాట్లాడితే తప్పు అవుతుంది. మొదటి సంవత్సరం మాట్లాడిన లెక్క, 2వ సంవత్సరం మాట్లాడిన లెక్క, 3 సంవత్సరాల తర్వాత కూడా. అందుకని పర్ఫెక్ట్ గారు అన్నారు కదా, వాళ్ళు తప్పు చేసి ఇంటికి పంపించిండు. మీరైతే తప్పు చేసి